కాదు. ఇప్పుడు ఆమె పేరు ఏం పేరండి, జబర్దస్త్లో ఫైమా కాకుండా యాంకర్ రష్మి కాక అనసూయ. ఇప్పుడు అనసూయ గారు ఎట్లాంటి ఫోటోలు పెడుతున్నారండి, ఎంత వల్గర్ ఫొటోస్ పెడుతున్నారు. అంటే అట్లాంటి ఫొటోస్ నచ్చుతాయి. ఇట్లా బయట అబద్ధాలు ఆడి ఒకటే టీం 10 మంది గల్లాలు పట్టుకొని కొట్టుకొని నడుస్తాయి. వాడు బీరు సీసాలు పగలు కొట్టచ్చు, గుద్దుకోవచ్చు, చంపుకోవచ్చు. ఒక నార్మల్ పర్సన్స్ కొన్ని వీడియోలు చేస్తే కిందకి వచ్చి కామెంట్స్ పెట్టి గలీజ్గా తిట్టడం. అయ్యో చూస్తున్నారు పని పాట లేక. ఎస్, అందుకోసం నేను ఏమంటున్నానంటే మంచికి వాల్యూ లేదు, మంచి చచ్చిపోయింది. ఇప్పుడు నేను నాకు ఒక డాక్టర్ అప్రోచ్ అయ్యి, మాస్టర్ గారు మేము గుండె ఆపరేషన్ ఫ్రీగా చేస్తున్నాం, నేను ఒక పోస్ట్ ఇస్తా అప్లోడ్ చేస్తారా అన్నారు. పెట్టా. ఆ పోస్ట్కి 2 లైక్లు వచ్చినాయి, ఒకటే కామెంట్ వచ్చింది. 2 లైక్స్ ఒకటే కామెంట్. చూపెట్టమని చూపిస్తా. మా అంటే ఇప్పుడు ఒక 4 లైక్లు వచ్చి ఉంటాయి. ఎందుకంటే దాంట్లో మంచి ఉంది కదా, దానికి మంచి ఎవడు కావాలి, ఎవడెవడిని తిట్టిండా, ఎవడెవడిని కొట్టిండా, ఎవడెవడు ఖర్చిండా, అది కావాలి, అది ముఖ్యం కదా. అట్లా అందుకోసమే మంచికి వాల్యూ లేదు. మంచి చేస్తా అనుకున్న వాళ్ళు మానేయండి, ఓకేనా. మంచి చేస్తాను. ఒక అతను ఉంటాడు గేమర్, అతని పేరేం పేరు, అతను మాట్లాడే మాటలు వింటే చిన్నపిల్లగాళ్ళు, గేమ్స్ అంటేనే చిన్నపిల్లగాళ్ళు చూస్తారు. అతను మాట్లాడితే ఒక బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటిని బయట పెడతాడు. ఎట్లా తిడతారంటే గేమ్స్ అంటేనే వాళ్ళు, అంటే వాడు మాట్లాడే గలీజ్ వాడ్స్ని తిడితే లేదు. కానీ నార్మల్గా కొంతమంది మంచి ఫన్నీ వీడియోలు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి బ్యాడ్ కామెంట్. అంటే ఎట్లా ఉందంటే ఏమి చేసినా మంచికి వాల్యూ లేదండి. చెప్తున్నా, మంచి చెయ్యొద్దు. ఏంది మాస్టర్ అంత బాగా హట్ అయినారా ఏంది మీరు? అంటే నేను మేము చేస్తుంటాం కదా. ఇప్పుడు నేను చేస్తుంటాను, నేను ఈవెంట్స్కి వెళ్తుంటా కదా. ఈవెంట్స్కి వెళ్ళి నాకు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కావాలని సోషల్ మీడియాలో కొన్ని మంచి సెలబ్రిటీ లెక్క 10 మందికి సపోర్ట్ చేస్తే కూడా పిలుచుకుంటారు అనమాట. నేను పోయి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళంతటా వాళ్ళు నాకు పూలదండలు వేయడం కొన్ని తీసుకుపోతుంటారు కదా. అంటే జనాలకి ఏంటంటే మనం చూపించుకుంటే కూడా జనాలకు తప్పు అనమాట. అవును, అంటే ఏదైతే ట్రోల్ నెగటివ్ కామెంట్స్ జనాలు అట్రాక్ట్ చేస్తాయి. బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం మాస్టర్. ఇప్పుడు జనాలు చూసుకున్నట్టయితే కొంచెం కామనర్స్ కాకుండా సెలబ్రిటీస్ కేటగిరీ అయితే బిగ్ బాస్ 1, 2, 3 అనేది కంటిన్యూ చేశారు. సో తర్వాత డ్రాప్ అవుతూ వచ్చింది. అండ్ ఈ అగ్ని పరీక్ష పెట్టడానికి కూడా జనాలు ఎవరు దీన్ని చూడట్లేదు అన్న కాన్సెప్ట్ తో పెట్టినారని టాక్ అనిపిస్తుంది. కరెక్టేనా? రేటింగ్ లేదు బిగ్ బాస్ కు. రేటింగ్ ఎందుకు లేదంటే సేమ్ అదే హౌస్, మళ్ళీ అదే కాన్సెప్ట్, అదే యాంకర్ అయిపోయే వరకు ఏమైందంటే వాళ్ళకి జనాలకి ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వచ్చిన తర్వాత 15 సెకండ్లకి అలవాటు పడ్డారు అనమాట. రైట్, 15 సెకండ్లకి అలవాటు పడి చూడట్లేదు ఎవరు. ఆ 15 సెకండ్లు కూడా కొట్టుకురు అనుకో, ఆ 15 సెకండ్ ఇంకా కావాలంటే 30 సెకండ్ చూస్తారు అంతే. అంతే తప్ప ఏం లేదు. మాస్టర్ చూస్తారా అసలు? ఒక 1 మినిట్ వీడియో చూస్తారా? దీంట్లో వస్తాయి 1 మినిట్ వీడియో, మీరు చూస్తారా? ఇట్లనే వీడియోకే వాల్యూ ఉందండి. 1 మినిట్ చూస్తామా? నేను ఈ మధ్య ఇట్లా బిగ్ బాస్ దీంట్లో వస్తున్నాయి కాబట్టి అదన్నీ చెప్తున్నా. ఇట్లా మొత్తం పైకి స్క్రోల్ చేస్తుంటే మొత్తం వస్తూ ఉన్నాయి అగ్ని పరీక్ష అండి. ఈ అగ్ని పరీక్ష కూడా పెట్టడానికి కామన్ పర్సన్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కడు బిగ్ బాస్ అంటున్నాడు, నిరాహార దీక్షలు, ఆడ వాకింగ్లు చేస్తున్నాడని చెప్పి ఇది ఒక అగ్ని పరీక్ష పెట్టి కొంతమందిని వాళ్ళే ముందు సెలెక్ట్ చేసుకొని దాంట్లో పెట్టి కొంచెం స్క్రిప్ట్ లెక్క చేసి వాళ్ళందరినీ పిలిపించి అందరిని ఒకసారి చూపించి బయటికి వెళ్ళగొట్టేసి ఇంకొకసారి మాట్లాడుకుంటా, ఇంకోసారి బిగ్ బాస్ అనే మాట తీయకుండా ఎవరెవరు ఉన్నారో బిగ్ బాస్ అనే పేరు ఎత్తిన వాళ్ళందరినీ తీసుకొని పంపించేసారు. 6 పంపించినారు. వాళ్ళని కూడా ఉంచుతారో లేదో తెలియదు. ఇక వాళ్ళని కూడా నాకు తెలిసి 2-3 ఎపిసోడ్లలో చెప్పేస్తారు. కానీ ఏదున్నా మన తెలుగు వాళ్ళకంటే కూడా బయట అదర్ లాంగ్వేజ్ వాళ్ళు చేసే కాన్సెప్ట్లు కానీ వాళ్ళు చేసే మూవీస్లో కానీ కొంచెం మంచిగా ఉంటాయి. ఎందుకంటే బాగా నచ్చిన షో ఏదైనా చెప్పండి మాస్టర్. నాకు మన తెలుగు షోల కంటే కూడా నాకు బాగా నచ్చిన షో బూగి. అది చాలా బాగుంటుంది. డాన్స్ కాంపిటీషను, దాన్ని చూసే మన వాళ్ళంతా చేసుకోరు. దాని తర్వాత ఇంకా సింగింగ్కి వస్తే ఇండియన్ ఐడల్ కాపీ చేసినారు మన వాళ్ళు, కానీ సక్సెస్ అవ్వలే. అదే నేనేమంటున్నా, మన వాళ్ళకి ఓన్లీ కాపీ చేయడం తప్ప ఏం తెలియదు తెలుగు ఇండియన్ ఐడల్ అని. అంతే. ఇప్పుడు దాంట్లో కూడా ఎన్ని రాజకీయాలు. మాస్టర్ షోస్ గురించి మాట్లాడండి మాస్టర్. అసలు షోస్ లో ఏం జరుగుతుంది, డీలో ఏం జరుగుతుంది, కామన్ పీపుల్. ఇప్పుడు మీకు డీ షో చూసారండి, D1, 2, 3లోనే సినిమా కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళే. D20లో కూడా వాళ్ళే. D20లో వాళ్ళే. ఇప్పుడు D20 మొత్తం 1940 సాంగ్స్ మొత్తం అంతా. ఎట్లా అంటే
ఇక వాళ్ళే డీ కోసమే పుట్టినట్టు, వాళ్ళే డ్యాన్స్ కోసమే పుట్టినట్టు, వాళ్ళే జడ్జిలు, వాళ్ళే డాన్సర్లు, వాళ్ళే కొరియోగ్రాఫర్లు, వాళ్ళే సైడ్ డాన్సర్లు, మొత్తం వాళ్ళే ఇక. అంటే ఇక ఇక్కడ ఏరే తెలుగు ప్రజలకు డ్యాన్స్ రాదు, తెలంగాణ ప్రజలకు డ్యాన్స్ రాదు అన్నట్టు. ఇప్పుడు D20 అనేది ఒక 20 అనేది కొత్తది కాబట్టి అక్కడ వరకు వాళ్ళని పిలిచేసి పంపించేసి కొత్త దానాన్ని తీసుకొస్తే ఆ డైరెక్టర్కి ఆ ప్రొడక్షన్కి బాగా పేరు వచ్చేది. మళ్ళీ D20లో వాళ్ళే అంటే నాకు తెలిసి ఇప్పుడు బిగ్ బాస్ 20లో కూడా నాకు తెలిసి ఆ 20 మెంబర్స్ని తీసుకొని మళ్ళీ బిగ్ బాస్ పెడతాడు ఈరోజు. అయి ఉండొచ్చు, ఒకటి సీజన్ జరిగింది కదా మీకు ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అంతే అట్లా చేస్తారనుకుంటా, నేను చెప్తున్నాగా. కానీ నేను నిజమండి, ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే జనాలకు ఎవరైనా సోషల్ మీడియాలో దిగాలనుకుంటే మంచి వీడియోలతో దిగమాకండి. ఇంకోటి కూడా ఫుడ్ హెల్పింగ్ వీడియోలకు అయితే అస్సలు దిగమాకండి, మీ డబ్బులు వేస్ట్. ఓన్లీ మీరేమని దిగితే కాంట్రవర్సీయే, భార్యాభర్తలు కొట్టుకోవడమా, జుట్లు పట్టుకోండి మిలియన్స్ వ్యూస్, అంతే తప్ప. ఎందుకంటే నేను సిచ్యువేషన్ చెప్తున్నా కాబట్టి మంచికి ఎక్కడ వాల్యూ లేదు, మంచి చేస్తే కూడా చూడరు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్తే. థ్యాంక్ యూ.